బాగానే ఇచ్చారు క్వాంటిటీ. టిఫిన్ టమాటో చట్నీ ఇది. మన మసాలా థమ్స్అప్ వచ్చేసింది. అదిరిపోయింది. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ప్రెసెంట్ మనం తిరుపతిలో ఉన్నాం అండ్ టైం ఆల్మోస్ట్ ఇప్పుడు 1:15 అయింది, లంచ్ టైమ్. గురు ఏంటి సంగతి? ఎందుకు అంత డల్ గా ఉన్నావు? కొద్దిగా జోష్ గా ఉండొచ్చు కదా. వెళ్ళిపోమంటావు, నన్ను వైజాగ్ వెళ్ళిపోమంటావా? పొద్దున నానమ్మకు పోదామని చెప్పి తీసుకొచ్చావు. నువ్వు అక్కడ తినేసావు, మేము తినలా, ఆకలి అవుతుంది. చిన్న పిల్లడికి బ్యాగ్ తగిలిచ్చినట్టు మైక్ పెట్టి క్యామ్ ముందు కూర్చోబెట్టేసినావు. నించోబెట్టినావు ఏదో ఒకటి. మన తిరుపతిలోని మంచి బిర్యానీ తినిపిస్తానని తీసుకొని వచ్చాడు. ఏంటి గురు ఇది? 786 తాజ్ కబాబ్ బిర్యానీ హౌస్ అంట. ఇది ఏ లొకేషన్? లొకేషన్ ఏమొస్తుంది? రామచంద్ర పుష్కర్ని ఆపోజిట్. పుష్కర్ని ఆపోజిట్. అదే రామచంద్ర పుష్కర్ని ఆపోజిట్. రామచంద్ర పుష్కర్ని ఆపోజిట్ లో ఉన్న 786 బిర్యానీ హౌస్ దగ్గరికి అయితే వచ్చాం గైస్. సో ఏంటి ఇక్కడ బాగుంటదా? కథ ఏంటి? మా తిరుపతిలో కైండ్ ఆఫ్ ఆ డబల్ మసాలా బిర్యానీ బాగుందంటే ఇదే నాకు తెలిసి. హైదరాబాద్ స్టైల్. తిరుపతిలో 100% అని చెప్పను, అట్లీస్ట్ 80% మ్యాచ్ అవుతుంది. మిగతావన్నీ నార్మల్. బాగుంటది కదా? బాగుంటదో బాగుంది, నేను జెన్యూన్గా చెప్పేస్తా. సో చలో గైస్, మనం వెళ్ళి 786 దగ్గర బిర్యానీ ట్రై చేసేద్దాం. వీడియో కంటిన్యూ చేసే ముందు లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. సో ఇది వచ్చేసరికి మనకి తాజ్ 786 తాజ్ బిర్యానీ పాయింట్. అండ్ ఇక్కడ మనకి 3 నార్మల్ సీటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సింపుల్ సీటింగ్స్, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి. సో ఇప్పుడు నార్మల్ గా మనం కరెక్ట్ క్రౌడ్ లేని టైం వచ్చామేంటి? సాటర్డే తిరుపతిలో సాటర్డే అంటే నాన్ వెజ్ తక్కువ ఉంటుంది. ఓకే నార్మల్ చాలా తక్కువ ఇచ్చేస్తారు. ఇది కూడా క్లోజ్ ఉంటదేమో అనుకున్నా, కాల్ చేస్తే ఉందని చెప్తారు. కాకపోతే ఈరోజు ఓన్లీ చికెన్ బిర్యానీ, కబాబ్ లేదు, మటన్ బిర్యానీ లేదు. ఓకే పోన్లే. ఇక్కడ నార్మల్ గా చికెన్ బిర్యానీ బాగుంటది కదా? చికెన్ బిర్యానీ లేకపోతే మటన్ కూడా బాగుంటుందా? మెయిన్ గా చికెన్ బిర్యానీ. ఓకే సో చలో, మనకు కావాల్సిన చికెన్ బిర్యానీ ఉంది కాబట్టి అదే ట్రై చేద్దాం. బట్ ఇక్కడ చికెన్ పకోడీ, చికెన్ కబాబ్ అయితే ఈరోజు అవైలబుల్ లేదంట. బట్ మనం చికెన్ బిర్యానీ ట్రై చేసి ఎలా ఉందో చూద్దాం. లెట్స్ గో. అన్న డబల్ మసాలా వేయండి మాకు, ఓకేనా? ఓకే. సో గైస్, మన బిర్యానీ వచ్చేసింది. డబల్ మసాలా అంటే పైన ఫుల్ మసాలా వేసి ఇచ్చారుగా. ఎంత ఒక ప్లేట్ వేడిగా ఉంది, సారీ కాదు. ఎంత ఒక ప్లేట్ ఎంత? 150. బాగానే ఇచ్చారు క్వాంటిటీ. మంచిగా మనకి చెన్నైలో ఇస్తారు కదా ఒక ప్లేట్లో వేసి, అలాగే ఇచ్చారు. మనకి నార్మల్ హైదరాబాద్ స్టైల్లో ఏంటంటే ఒక ఇలా గిన్నెలో ఇస్తారు. ఇది మనకి చెన్నై స్టైల్ అనమాట. ఈ కింద ప్లేట్ పెట్టి ప్లేట్లో ఇలాగ మౌంటైన్ లాగా చేసి ఇచ్చారు, పిరమిడ్ లాగా. బాగుందయ్యా, అందరికి అరిటాక్ వేసి ఇస్తున్నారు గైస్, పర్లేదు. బిర్యానీ ప్లేట్ లేదు. నువ్వు ఏంటి పెళ్లి కూతుర్లో సిగ్గుపడతావు అలాగా? కానీ గైస్ వీడియోలో సిగ్గుపడుతున్నాడు కానీ చాలా డీప్ నా కొడుకు గైస్. ఎడిటింగ్ లో కట్ చేసి నేను చాలా మంది అడిగితే ఎడిటింగ్ లో కట్ చేయమని, నేనే కట్ చేసుకోను. కానీ స్మెల్ ఏంటి ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? డిఫరెంట్ గా వస్తుంది. మంచిగా వస్తుందనా లేదనా? చాలు. ఇదంతా గీ ఫ్లేవర్. ఆ పైన మంచిగా గీ అరోమా గుద్దేస్తుంది. అది గీ కాదని చెక్ చేస్తున్నావా? లేదు గురు, నెయ్యి ఫ్లేవర్ అది తెలుస్తుంది. గీ ఫ్లేవర్ అంటే ఫస్ట్ టూ అనేసాడు, తర్వాత మళ్ళీ చూస్తున్నాడు గీయే కాదు అని. మంచి డబల్ మసాలా వేసి ఇచ్చారు. అండ్ రైస్ కూడా మనకి పలుకు లాగా ఉంది. తీసేసి ఎంతనా? ఇంకేసారా? 3 ఇస్తాడు. 3 ఇస్తాడా? మంచిగా మసాలా వేసి ఇచ్చారు. ఇంకొద్ది మసాలా వేసుకుందాం. ఇప్పుడు వదిలేసాను. మసాలా కలిపి ఫస్ట్ రైస్ టేస్ట్ చేద్దాం. గురు ఆర్ యు ష్యూర్ దిస్ ఈజ్ గీ? అంటే చాలా ఎక్కువ తెలుస్తుంది కదా, మళ్ళీ ఆయిల్ మిక్స్ చేస్తారు ఏంటని. సర్లే టేస్ట్ చేద్దాం గైస్. గొంతులో ఎడ్డింది గురు బాబు. నిజంగా మసాలా, ఆ రైస్, ఆ మొత్తం అంతా బాగుంది. అంటే లైక్ కంప్లీట్ హైదరాబాద్ స్టైల్ కాదు, బట్ 60 to 70% అలా మ్యాచ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఆ ప్రైస్ కి 150 రూపీస్ కి క్వాంటిటీ అయితే 3 pieces తో అంత రైస్ క్వాంటిటీ ఒక పర్సన్ కి హెవీ అయిపోద్ది. అంటే ఫుల్ గట్టిగా తినేటోళ్ళు ఫుల్గా సరిపోద్ది. క్వాంటిటీ కూడా బాగా ఇచ్చారు. అంటే యాక్చువల్గా హైదరాబాద్ దాటిన తర్వాత ఏది కూడా మనకు 100% హైదరాబాద్ రాదు. 60-70 మహా అయితే 80% మ్యాచ్ చేస్తారు. కానీ ఎక్కడికి ఇదేనా బెస్ట్. అంటే ట్రై చేసిన వాటిలో కొంచెం సిమిలర్ ఉంది ఇది. ప్రీవియస్ ఇంకో పెండిస్ కిచెన్ అని ఉండే, బట్ ఇప్పుడు టేస్ట్ మారిపోయింది. ఓకే సో కొంచెం బెటర్ అంటే ఇది. బట్ ఆ మసాలాతోని బాగా సెట్ అయింది. సార్ పీసెస్ చూద్దాం ఎలా ఉందో. ఆ పీసెస్ కూడా భలే కుక్ అయినాయి. ట్రై విత్ పీసెస్. పీసెస్ కూడా మంచి సాఫ్ట్గా ఉన్నాయి. యాక్చువల్ ఆ మసాలా కూడా అంత ఎక్కువ వేసినా మరీ ఆ ఘాట్ లాగా లేకపోతే ఎక్కువ స్పైసీగా కాకుండా సెటిల్డ్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. సెటిల్డ్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. దీంతో మనకి ఏం గ్రేవీ లాంటివి ఏమరా అడిగితే ఇస్తారు. అడిగేది అక్క
కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే సీటింగ్ చిన్న ఇబ్బంది guys. మహా అయితే ఇది చాలా ఇరుకిరుగ్గా ఉంటుంది సీటింగ్. అంటే ఫ్యామిలీస్ కి మేబీ సెట్ అవ్వవచ్చు, కొంచెం మాస్క్ వచ్చి నించొని తిని వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళకైతే ఇది సెట్ అవుతుంది. ఫ్యామిలీకి అంత సెట్ అవుతుంది. పాటలు గ్రేవీ ఏమన్నా తీసుకోవాలి. ఇస్తారా? చట్నీయా? ఏం చట్నీ అండి అది? టమాటా చట్నీ ఏంటి? ఓకే చాలు 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 కొంచెం వేసేయండి అక్క. చాలు. టిఫిన్స్ లోనే ఇస్తారు కదా టమాటో చట్నీ. కొన్ని ఇక్కడ ఎక్కువ 2-3 రెస్టారెంట్స్ అట్లా ఇస్తారు. అవునా? ఓకే. ఈ టిఫిన్ టమాటో చట్నీ ఇది. సరే టమాటో చట్నీ కలిపి ఏం మారలే, టిఫిన్ చట్నీ. నాకేం తెలుసు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. ముందు షేర్ ఇస్తుండే. ఆ మసాలాతో తింటేనే బెస్ట్. ఈ చట్నీ ఏంటంటే ఇంకా కంపల్సరీ కాదు, మనకి అడిగితే ఇస్తారు. ఇక్కడ నార్మల్గా ఏంటి బకెట్ బిర్యానీలు కూడా ఉన్నట్టున్నాయి. పార్సల్స్ ఎక్కువ మంది పట్టుకెళ్ళాలంటేనా? సో గైస్ ఫైనల్ గా బిర్యానీ అయితే తినేసాం. టేస్ట్ అయితే పర్లేదు. 150 రూపీస్ కి ఆ క్వాంటిటీ ఆ టేస్ట్ బాగా అనిపించింది. అంటే లైక్ కంప్లీట్ హైదరాబాద్ స్టైల్ కాదు కానీ పర్లేదు, బానే ఉంది. సో నెక్స్ట్ ఎక్కడికి గురు? నెక్స్ట్ కెదర్ జానా? గజేంద్ర జ్యూస్ అని మా తిరుపతిలో ఒక ఎమోషన్ అన్నమాట. లైక్ చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? 786 తాజ్. ఇది లైక్ ఇయర్స్ కాదు. ఓకే. రీసెంట్. ఓకే. కాకపోతే ఓన్లీ టేస్ట్ వల్ల ఎక్కువ క్రౌడ్ అట్రాక్ట్ అవుతుంది. అలా క్రౌడ్ వస్తూనే ఉంటారు. ఇగో మెల్లిమెల్లి క్రౌడ్ కూడా స్టార్ట్ అయిపోయారు, లోపల కూడా నిండిపోయారు. సో ఇప్పుడు మనం వెళ్ళేసి గజేంద్ర జ్యూస్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ ఏంటి ఫేమస్? అక్కడ ఒక్కొరికి ఒక్కొక్కటి. ఇప్పుడు మసాలా థమ్స్అప్ ఒకరికి ఇష్టము, పన్నీర్ సోడా ఒకరికి ఇష్టము. ఓకే. జస్ట్ అక్కడ ఏమంటే ఆ స్పాట్ ఇట్ సెల్ఫ్ ఎప్పటి నుంచో ఉంది తిరుపతిలో. ఓల్డెస్ట్ జ్యూస్ స్పాట్ అన్నమాట. మనం బిర్యానీ తిన్నాం కాబట్టి మంచిగా థమ్స్అప్ అక్కడ తాగుదాం అంటావు. సో చలో గైస్, గజేంద్ర జ్యూస్ అంట, అక్కడికి వెళ్ళిపోదాం. గైస్ మనం అయితే ప్రెసెంట్ గజేంద్ర జ్యూస్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది ఏరియా గురు? ఏరియా ఏమొస్తుంది? టీకే స్ట్రీట్ లోని గజేంద్ర జ్యూస్ ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేసాం. పదండి ఏంటంటే స్పెషల్ చూసి ఒకసారి ట్రై చేసేద్దాం. టోటల్ గా చెప్తున్నాను, బయట ఎండలు మాత్రం మామూలుగా లేవు. నిజంగా చెప్పాలంటే మన విజయవాడ ఎండలకు పోటీ ఎత్తుంది గురు, తిరుపతి ఎండలు కూడా. అసలు వేడి సెగ కొడుతుంది అయ్యా బయట. ఈ రోజు ఒక్క రోజుకే ఏంటి, ఇంకా ముందు చూడు, ఇంకో నెక్స్ట్ మంత్ ఏప్రిల్ మే జూన్ వచ్చేసరికి కత్తం రోస్టెడ్ చికెనే మనం. నిజంగా చాలా ఎండ మాత్రం వేవచ్చు. మనం చూడండి సెగలు ఎలాగొస్తుంది చూడండి అమ్మా. అసలు లిటరల్ గా బండి మీద ట్రావెల్ చేస్తుంటే అయితే వేడి సెగ తగులుతుంది. ఏం ట్రై చేద్దాం? మసాలా థమ్స్అప్. ఒకటి బిర్యానీ తిన్నాం కాబట్టి మసాలా థమ్స్అప్ ట్రై చేద్దాం. అన్న అందులో ఏంటి చాట్ మసాలా వేసారా? ఓకే. సో గైస్ మన మసాలా థమ్స్అప్ అన్న, దీని ప్రైస్ ఎంత? 20 రూపీసా? ఓకే. మన మసాలా థమ్స్అప్ వచ్చేసింది. ఒక్కసారి తాగుదాం. అమ్మో, ఎండలో నించోనే తాగాలి గురు చల్లగా. మసాలా థమ్స్అప్ వరకే ఒక మసాలా అయితే ప్రిపేర్ చేస్తారంట. ఇది మొత్తం ఏవో రకరకాల వేసి ప్రిపేర్ చేస్తారు అనుకుంటా. అందులో మనకి థమ్స్అప్ వేసి మిక్స్ చేసేస్తారు. చేసు గురు ఏదో అదిరిపోయింది, చాలా బాగుంది. అసలు మసాలా వేసి మనకు అది పిండిలాగా మసాలా తెలియట్లా, చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. యాక్చువల్గా మసాలా వేయడం వల్ల అంటే థమ్స్అప్ ఉత్తినే తాగితే అది వేరు, అందులో మనం మసాలా వేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఇంకా ఫాస్ట్గా డైజెస్ట్ ఇది అయ్యేది ఉంటుంది. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. 20 రూపీస్ దీని ప్రైస్, చాలా బాగుంది. ఇది ఏమంటారు దీన్ని, పంచదార కూడా వేసారు, లెమన్ కూడా వేసారు. అన్న ఇంకో నన్నారి భలే ఉంది ఇది. నన్నారి గైస్ ఇక్కడ స్పెషల్ అయిన ఒక నన్నారి కూడా తీసుకొని వచ్చేసాము. ఒకేసారి ఆ థమ్స్అప్ ఫ్లేవర్ మొత్తం అరేంజ్ చేసింది గురు. ఓకే, అది మనం ఇంటికి పట్టుకెళ్ళేసి చల్లనీళ్ళలోనో దేనిలో కలుపుకొని తాగేయచ్చు. ఓకే, బట్ ఆ మసాలా థమ్స్అప్ ఫ్లేవర్ మొత్తం అరేంజ్ చేసేసింది. ఇంకో సిప్పి తాగాలి మసాలా థమ్స్అప్. మొత్తం కంప్లీట్ చేసే గురు థమ్స్అప్ తాగుతా. మొత్తం దాన్ని పోయింది కదా మసాలా. అదే మెయిన్ ఏంటంటే మనం తాగితే ఒకటే తాగలే, అన్ని ఒకేసారి అంటే మళ్ళీ రాంగ్ కదా అని చెప్పేసి నేను అన్ని టేస్ట్ చేసేస్తున్నాను గైస్ అంతే. సో ఫైనల్ గా డ్రింక్ తాగేసి జ్యూస్కి వచ్చేసాను. డ్రింక్ తాగేసి రూమ్ కి అయితే వచ్చేసాం గైస్. ఏదో స్టంట్ స్ట్రోక్ పడినట్టుంది, మైండ్ అంతా కరప్ట్ అయిపోయినట్టుంది గైస్. అసలు బయట ఎండ చంపేస్తుంది. ఇప్పుడు కూడా చూసారా మొహంకి ఆ లైటింగ్ ఎలా కొట్టేస్తుందో విండో నుంచి. అసలు చాలా ఎక్కువ ఉంది వేడి. ఆల్మోస్ట్ ఇందాక చూస్తే 40 degrees ఉంది గైస్. 41 ఎంత ఉంది. ఇప్పుడు రూమ్ కి వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఈవినింగ్ అవుతున్న కొద్ది ఇప్పుడు 38 degrees కి వచ్చింది. ఫోన్ లో చూస్తే వెదర్ లో చాలా ఎక్కువ వేడి ఉంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే గజేంద్ర జ్యూస్ పాయింట్ వచ్చేసరికి 1962 నుంచి ఉందంట. ఆల్మోస్ట్ 67-68
8 years నుంచి ఉంది అక్కడ, బాగా ఫేమస్ అంట. సో మీలో తిరుపతిలో ఎవరైనా ఉండి ఆ గజేంద్ర జ్యూస్ పాయింట్ దగ్గర మీకు ఏంటి ఫేవరెట్ కింద కామెంట్ చేయండి. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ మెల్లిమెల్లిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. బట్ ఇప్పుడు ఒక 2-3 అవర్స్ అయితే రూమ్ లోనే ఎడిటింగ్ చేసుకొని కాసేపు రిలాక్స్ అవుతాను. సో ప్రెజెంట్ ఈ వీడియోని ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.